హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. మార్నింగ్ వీడియో అయితే స్టార్ట్ చేశానండి. టెడ్డీ కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత వీడియో తీస్తూ ఉన్నా అనమాట. టెడ్డీకి 7:00 కల్లా బస్ వచ్చేస్తుంది. డ్రాప్ కూడా చేసేసి పైకైతే వచ్చేసాను. ఈరోజైతే లంచ్ బాక్స్లోకి దోసకాయ పప్పు, ఆలుగడ్డ ఫ్రై చేశానండి. మా వారికి టెడ్డీకి ఇద్దరికి బాక్స్లు అయితే ప్రిపేర్ చేసేసాను. మిగిలిన కర్రీస్ ఉంటాయి కదా, డిష్ అవుట్ చేసి అయితే పక్కన పెట్టాను. చూస్తున్నా అనమాట. మధ్యాహ్నానికైతే నాకు ధనుష్ కోసమే కదా సరిపోతాయా కర్రీస్ లేవా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకొని పక్కనైతే పెట్టేశాను. అండ్ అలాగే ఈరోజు టీ పెట్టుకుందాము అనేసి అనిపించింది. అందుకే ఇక టీ అయితే వన్ సైడ్ పెట్టుకుంటూ ఉన్నా అనమాట. రైస్ కడిగిన వాటర్ అలా పక్కకైతే పెట్టేసి మనీ ప్లాంట్లో అయితే వేస్తూ ఉంటాను. సో దట్ మనీ ప్లాంట్ చాలా బుషీగా హెల్దీగా గ్రో అవుతుందండి. మనీ ప్లాంట్ హెల్దీగా ఉంటేనే చూడడానికి బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. ఇక టీ నేను అక్కడికే తీసుకెళ్తాను. బాల్కనీలో కూర్చొని ప్రశాంతంగా టీ పెట్టుకున్నా కాఫీ పెట్టుకున్నా తాగుతానండి. రిలాక్సింగ్ టైం అనమాట నాకైతే మార్నింగ్ టైము. నిద్ర లేచినప్పటి నుంచి అనుకుంటూ ఉంటాను, కాఫీ పెట్టుకుందామా, ఈ గ్యాప్లో టీ పెట్టుకుందామా అని చెప్పి. బట్ టైం సరిపోదేమో అని చెప్పి మళ్ళీ నేను పోస్ట్పోన్ చేసేస్తూ ఉంటాను అనమాట ఆ టైంని. మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిన తర్వాతే ఆరాంగా పెట్టుకొని తాగుతాను. నెక్స్ట్ ఇంకా కిచెన్లోకి వచ్చేసాను అనమాట వెంటనే. ఎందుకంటే వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేస్తున్నాను. మెస్సీగా ఉంది కిచెన్ కౌంటర్ టాప్. అలా ఉంటే నెక్స్ట్ పని చేయబుద్ది కాదు కదా. అందుకే ఈరోజైతే మాత్రం ఫస్ట్ కిచెనే క్లీన్ చేసేసుకున్నాను. వెజల్స్ అన్నీ చేత్తోనే వాష్ చేశానండి. ఎక్కువ గిన్నెలు లేవన్నమాట. వాష్ చేసేసి బాల్కనీలో పెట్టాను. అండ్ అలాగే అన్ని బెడ్రూమ్స్ కూడా క్లీన్ చేస్తూ ఉన్నా అనమాట. ఫస్ట్ మా బెడ్రూమ్ క్లీన్ చేస్తున్నాను కదా, తర్వాత పిల్లల బెడ్రూమ్స్ కూడా క్లీన్ చేసేస్తాను. ఒకేసారి ఇల్లు చేసి తడిబట్ట పెట్టేశాను అంటే గుమ్మం ముందు కూడా అలాగే తడిబట్ట పెట్టేసుకొని, ఈరోజు ట్యూస్డే రోజు అనమాట. పసుపు బొట్లు పెట్టుకొని ముగ్గది వేసుకుందాము. అండ్ అలాగే పూజ కూడా చేసుకోవాలి. నేను పూజ రూమ్ డీప్ క్లీన్ చేసుకోవాలి అన్న, అలాగే ప్రమిదలు అవి వాష్ చేసుకోవాలి అన్న మండే కానీ సాటర్డే కానీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ట్యూస్డే ఫ్రైడే అలా వాష్ ఏం చెయ్యను. అందుకే మండే రోజు ఈవినింగ్ టైం అయితే నాకు ఖాళీగా ఉంటుంది. ఆ టైంలో పూజ రూమ్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే పసుపు బొట్లు కూడా ఒకసారే పెట్టుకున్నానండి. ఈరోజు అయితే మాత్రం గుమ్మాలకి పసుపు బొట్లు సింపుల్గా ముగ్గు అయితే వేసుకున్నాను కదా, పూజ చేసేయడమే అనమాట. నా దగ్గర ఇంకా ఇవే ఉన్నాయి, పూలు మాత్రం నిండుకున్నాయి. అందుకని చెప్పి ఉన్న వరకు అయితే పెట్టుకున్నాను. శంకు పువ్వు చూసారు కదా, ఒక పువ్వు 2 పూలు అలా వస్తున్నాయండి. ఉన్న ఒక పువ్వు 2 పూలు కూడా దేవుని దగ్గరే పెట్టుకొని పూజ చేసుకుంటాను. అండ్ పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత గ్రాసరీస్కి వద్దామని చెప్పి నేను ధనుష్ ఇద్దరం అయితే వచ్చాము. అలాగే వెజ్జీస్ అనమాట ఇంపార్టెంట్. ఫ్రూట్స్ అండ్ వెజ్జీస్ తీసుకుందామని వచ్చాము. తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు బాగా వేడిగా అనిపించింది. ఎండగా ఉంది కదా, కరెక్ట్గా 12:30 ఆ టైము తాగాము తీసుకొని. కానీ ఇంటికి వచ్చాము ఒక 2:30 ఆ టైంలో అయితే సడన్గా వర్షము. ఇదేంటి వెదర్ ఇంత ఫాస్ట్గా క్విక్గా చేంజ్ అయిపోయింది అనేసి అనుకున్నాము. తీసుకున్న వెజ్జీస్ అన్నీ కూడా సర్దుతూ ఉన్నా అనమాట. చుక్క కూర పప్పు అయితే ఎంత బాగుంటుందో అసలు. మా ఇంట్లో మేము 4 లైక్ చేస్తాము. అలాగే ఫ్రూట్స్ అన్నీ వన్ సైడ్ పెడుతూ ఉన్నాను కదా. అలాగే నేరేడు పళ్ళు కూడా సాల్ట్ వాటర్లో వేసి తర్వాత పిల్లలకైతే ఇస్తానండి. మునగాకు కూడా తీసుకొచ్చాను. ఇవి కూడా ఒలిచేసి ఫ్రిడ్జ్లో అయితే పెడతాను. ఇది పొడి చేద్దాము అని చెప్పి తీసుకున్నా అనమాట. ప్రతి కర్రీస్లో ఇలాగే లీవ్స్ అయితే వేయలేం, కానీ పొడి బాగా యూజ్ చేసుకోవచ్చు కదా. ఈ పొడి చేసినప్పుడు మీతో కూడా షేర్ చేసుకుంటాను. చాలా హెల్దీ అనమాట. అలాగే ములక్కాడలు ఇవన్నీ కూడా వెజ్జీస్ చూపిస్తున్నాను కదా, కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనుకోండి. ఒక 1 వీక్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. రేపేం కర్రీ చేయాలి, ఎల్లుండి ఏం కర్రీ చేయాలి అనే ఆలోచనే ఉండదు. వెజ్జీస్ నిండుగా మన ఇంట్లో గనక ఉన్నట్లయితే. క్యారెట్లు టెడ్డీకి మార్నింగ్ జ్యూస్ లాగా ఇస్తున్నాను. అలాగే సాలెడ్ కోసం కూడా కావాలి అని చెప్పి కీరా, క్యారెట్, స్వీట్ కార్న్ ఇవన్నీ తీసుకొచ్చానండి. లెమన్స్ అయితే ఉన్నాయి నా దగ్గర, ఒక డజన్ వరకు ఉండుంటాయి.
కానీ ఇవి అవసరం వస్తాయేమో అని చెప్పి ఇంకొన్ని తెచ్చానమాట. నా దగ్గర కొన్ని వెజ్జీస్ అయితే ఫ్రిడ్జ్లో ఉన్నాయి. గుమ్మడికాయ ఉంది, అలాగే కాకరకాయలు ఉన్నాయి. అవి కాకుండా మిగిలిన బీన్స్, క్యారెట్, క్యాబేజ్, వంకాయలు, బెండకాయలు వాటి వరకు అయితే తీసుకొచ్చాను. ఈసారి మటక్కాయలు కూడా తీసుకొచ్చానండి. చాలా చిన్నగా పిందెల్లాగా అనిపిస్తున్నాయి అనమాట. బట్ హెల్దీ అనమాట, మంచి హెల్దీ పిల్లలకి చేసి పెడితే. సో తీసుకొచ్చాను. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్గా చేస్తూ ఉంటారు కదా కర్రీ. నేను ఎలా చేస్తానేంటి అనేది కూడా చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అండ్ రేపు మార్నింగే పప్పు అయితే చేసేద్దాము అని చెప్పి చుక్కకూర ఒలిచి అయితే పెట్టున్నానండి. అలాగే మునగాకు కూడా కట్ చేసి అలా బాక్స్లో అయితే పెట్టేసి పెట్టున్నాను. కొంచెం ఎండకు అది వేయించేసి ప్రాసెస్ అనమాట, పొడి చూపిస్తానులేండి మీకు. అండ్ ఆఫ్టర్నూన్ నుంచి ఫుల్ రెయిన్ అనమాట. వెజ్జీస్ అన్నీ కూడా సర్ది పెట్టుకున్నాను. టెడ్డీని అయితే తీసుకొచ్చేసాను. టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 5 అయింది ఈ నేను మీకు చూపిస్తున్న వీడియోలో అయితే. టెడ్డీని తీసుకొచ్చేసాను. రెయిన్ ఉన్నప్పుడు ఏంటంటే మనమే వెళ్ళి తీసుకురావాలి. స్కూల్కి కాదులేండి, కింద వరకే. వేరే బ్లాక్లో ఆపుతుంది కదా, విపరీతంగా గాలి వర్షం వల్ల రాలేదు. సో 5 o'clockకి వ్యాన్ వస్తుంది కదా, అదే స్కూల్ బస్ వస్తుంది కదా, ఒక 10 minutes ముందు వెయిట్ చేసి తీసుకొచ్చాను. ఇంటికి రావడంతోనే స్నాక్స్ ఏం లేవు. సరే ఫ్రూట్స్ కట్ చేద్దామా అంటే వద్దని చెప్పిందనమాట. క్లైమేట్ అయితే ఎంత బాగుందో అసలు, అందుకే పకోడీ వేసి ఇవ్వాలి పిల్లలకి అని చెప్పి చేస్తూ ఉన్నాను. అంతకంటే ముందు ఏంటంటే మార్నింగ్ నుంచి కొన్ని పనులే సరిపోయాయి నాకు. క్లీనింగ్ వర్క్, పూజ, అలాగే దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ 2 నిండుకున్నాయి అని చెప్పేసి అవి కూడా ఈవినింగ్ టైంలో వేసి పెట్టుకుంటానండి. డిన్నర్ టైము డిస్టర్బ్ అవ్వదన్నమాట. అందుకనేసి వన్ సైడు గ్రైండర్ ఆన్ చేశాను, గ్రైండర్ అవుతూ ఉంది. ఇంకొక సైడు పిల్లల కోసం పకోడీ ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఆయిల్ ఫుడ్ చాలా తక్కువ నేను చేయడం. పూరీలు కానీ ఇలాంటివి కూడా పెద్దగా లైక్ చెయ్యరు. వాళ్ళు తినేలాగా కొంచెం కారం తక్కువగా, క్రిస్పీగా అలా చేసిస్తే మాత్రం తింటారు, కానీ తక్కువ. అందుకని వాళ్ళిద్దరికే చేసిస్తున్నాను. మా వారు కూడా పెద్దగా లైక్ చేసి తినరు ఆయిల్ ఫుడ్. నేను కూడా చాలా తక్కువ. అండ్ అలాగే టీత్ ట్రీట్మెంట్లో కూడా ఉన్నాను కాబట్టి తీసుకోవట్లేదు నేను. వన్ సైడ్ అయితే కాఫీ పెట్టుకుందాము అని చెప్పి అనుకుంటున్నాను. నా కోసం స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈరోజు ఏం లేవు స్నాక్స్, అందుకని సింపుల్గా టెడ్డీ కోసమే గట్టి పకోడీ చేస్తున్నాను. మీకు చికాకు వచ్చింది కదా వాయిస్ ఓవర్ అలాగే పెట్టేసేసరికి. రియల్లీ అండి, వన్ సైడ్ గ్రైండరు, వన్ సైడ్ వర్షము, ఇంకో సైడ్ ఏంటంటే చిమ్నీ ఆన్ చేస్తున్నా అనమాట. అదే ఓ అని సౌండ్ ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓవరే ఇస్తున్నాను. ఇలా గట్టి పకోడీ వాటర్ అనేది ఎక్కువ యూజ్ చేయకుండా కలుపుకొని చేసుకుంటే క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయి. ఇలా ఒక వాయి టెడ్డీకి ఇస్తున్నాను, ఇంకొక వాయ ధనుష్కి ఇవ్వాలి. ధనుష్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చాడనమాట. వాళ్ళు పిల్లలిద్దరూ రూమ్లో ఉన్నారు కదా, సో ముందైతే టెడ్డీకి ఇస్తున్నాను, తర్వాత పిల్లలిద్దరికి ఇస్తే రూమ్లోకి వెళ్ళి తినేస్తారు. ఈలోపు నా కిచెన్లో పనులు అవుతూ ఉన్నాయి 1 by 1. గ్రైండర్లో ఉన్న పిండి అంతా కూడా తీసేసాను. ఇక వాటర్ అది వేసి పక్కన పెట్టేశాను. అంటే కాఫీ అయితే తాగొచ్చు. కాఫీ కూడా తాగిన తర్వాత ఈరోజు పన్నీర్ టిక్కా మసాలా చేద్దామనేసి అనుకుంటున్నాను. ఒక ½ an hour గ్యాప్ తీసుకొని మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసానండి. 7:30 కల్లా డిన్నర్ ఫినిష్ చేసేస్తాం కాబట్టి 6 o'clockకి స్టార్ట్ చేస్తున్నాను డిన్నర్ రెసిపీ. ఒక సైడు చపాతీ పిండి కూడా కలిపి పెట్టాలి, ఇంకా పెట్టలేదు. ఈలోపు పన్నీర్ టిక్కా మసాలా ప్రిపేర్ చేస్తున్నాను కదా, ప్రాసెస్ అది చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లో కర్డ్ తీసుకున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్ల కర్డ్ తీసుకున్నాను. ఇందులోకి పసుపు, కారము, సాల్ట్, గరం మసాలా, అలాగే ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు కిచెన్ కింగ్ మసాలా అని చెప్పి దొరుకుతుంది, చాలా బాగుంటుంది. లేదు అంటే మనమే ఇంట్లో ఉన్న మసాలాలతో అయినా చేసుకోవచ్చు. కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు, అలాగే ఉల్లిపాయ టమాటో ముక్కలు కూడా యాడ్ చేసి ఒకసారి కలిపేసి ఇలా పక్కనైతే పెట్టానండి. ఒక 20 minutes పక్కన ఉంచేసాను. ఈలోపు
ప్యాన్ పెట్టుకున్నాను. కొంచెం వేడైన తర్వాత అందులోకి ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈలోపు ప్రాసెస్ అనమాట, 1 బై 1 చేసుకుంటూ ఉన్నాను. ఇంకో సైడ్ ఏంటంటే ఒక ఆనియన్, టమాటో కచ్చా పచ్చాగా అలా స్మాషర్లో వేసి స్మాష్ చేసి పక్కనైతే పెట్టున్నాను. చిన్నగా కటింగ్ అయితే కావాలి, మనం చేయలేం కాబట్టి అలా చేశానమాట. అండ్ ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నానండి. ముందుగా కర్డ్లో ఇవన్నీ కలిపెట్టుకున్నాం కదా, పన్నీరు, ఆనియన్, టమాటో, ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 15-20 మినిట్స్ పాటు ఆయిల్లో మగ్గిస్తే సరిపోతుందండి. అందుకే ఇలా నాన్ స్టిక్ పాన్ తీసుకున్నాను అనుకోండి, అడుగంటదు అనేసి అలా పెట్టానన్నమాట. ఇంకొక సైడు పాన్ పెట్టుకున్నాను. ఇక్కడ అసలు ప్రాసెస్, ఒక 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో వేసేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న పాన్ అయితే ఆపేసుకోవచ్చండి. ఇది కూడా చక్కగా వేగిపోయింది కాబట్టి. అండ్ ఇటు సైడ్ కూడా చూసారు కదా, బ్రౌన్ కలర్లో బాగా వేగిపోయింది కాబట్టి తగినంత కారం అలాగే కసూరి మేతి యాడ్ చేసుకొని పన్నీరు, ఆనియన్, టమాటో కూడా ఇందులోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ బాగా ఉడికించేసి కొత్తిమీరతో గార్నిష్ చేసాము అంటే రెడీ అండి. ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ ఉన్న వేసుకోండి, చాలా బాగుంటుంది. లేదు అంటే పాల మీద మీగడ కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉన్నా కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నారు అంటే అదిరిపోతుంది టేస్ట్. నేను మాత్రం కొత్తిమీరతో గార్నిష్ చేసి ఆపేసాను. 1 సైడ్ చపాతీ చేస్తూ ఉన్నా అనమాట. చపాతీలో అయినా అస్సలు ఆయిల్ యూజ్ చేయకుండా మనము చపాతీలు ఈజీగా చేసుకోవచ్చు. అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి. పిల్లల కోసం అన్నట్టుగా కొంచెం గీ అనేది అప్లై చేసి అయితే ఇస్తూ ఉంటాను. చూసారు కదా, అమ్మి పన్నీర్ టిక్కా మసాలా. ఇందులోకి క్యాప్సికమ్ వేసుకున్నా బాగుంటుంది, బట్ నా దగ్గర క్యాప్సికమ్ లేదు అని చెప్పేసి టమాటో, ఆనియన్, పన్నీరే కలిపి చేశాను కదా. చూడ్డానికి కర్రీ దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది కానీ చక్కగా చపాతీలోకి అయితే కలుస్తుంది. చపాతీలు చూసారు కదా ఇంత సాఫ్ట్గా వస్తాయి. ఈసారి చపాతీ పిండి కలిపేటప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఎలా కలిపితే సాఫ్ట్గా వస్తాయి అని చెప్పి. ఓకేనండి, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.